ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్. మీరందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇది నా యొక్క ఆశ, నా ప్రార్థన, నా కోరిక. మీ విషయంలో నేను దేవుని దగ్గర క్లెయిమ్ చేస్తున్నటువంటి ఒక విషయాలు మీరు హ్యాపీగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి నాకు ఎదురయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఏమంటానంటే, వాస్తవానికి మీకు కష్టాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ క్రిస్మస్ దినాలలో మన క్రీస్తుని ఆరాధించుకుంటూ మన కొరకు ఈ లోకంలోనికి రక్షకుడుగా జన్మించిన ఆ యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఆనందంగా గడుపుదామండి. ఓకేనా? ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద హ్యాపీ క్రిస్మస్ డేస్, ఈ క్రిస్మస్ దినాల్ని. అయితే ఒకటమ్మ, ఒకవేళ పిల్లలు అయినటువంటి వారికి నేను మనవి చేస్తున్నాను, అమ్మ నాన్న ఒకవేళ మీకు బట్టలు కొనలేదని కలవరపడొద్దు. అమ్మ నాన్నలు బహుశా మీరు అడిగింది ఇవ్వలేదని మీరు కన్నీరు పెట్టొద్దు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒకవేళ ఒక పిల్లగాడు ఒక సెల్ ఫోన్ కావాలని అడుగుతూ ఉన్నాడేమో. మొన్న మధ్యలో టీవీలో ఏదో చూస్తున్నాను, ఈవెన్ 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక కుర్రాడు, 8వ తరగతి ఎంతో చదువుతున్నటువంటి ఒక కుర్రగాడు ఆ సెల్ ఫోన్లో నుంచి ఏవేవో అనవసరమైనటువంటి విషయాలని చిత్రీకరిస్తూ వచ్చినాడు అంటాం. తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్కి ఆ పిల్లవాడిని అప్పగించడం జరిగింది. సో సెల్ ఫోన్లు ఇలాంటివి మరీ ఘోరంగా ఉన్నాయండి. వాటి వలన మనకి ప్రయోజనాల కంటే లేనిపోయిన అనర్థాలు ఎక్కువ వచ్చేటువంటి విషయంగా ఉన్నాయి కనుక సెల్ ఫోన్లు నీకు ఇవ్వలేదని కలవరపడొద్దు పిల్లలు. లేకపోతే మీరు అడిగిన ఒక గిఫ్ట్ మీకు కొనివ్వలేదని మీరు కలవరపడొద్దు. ఈరోజు నేను మీతో పంచుకున్న మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయాన్ని, ఇది నేను మీతో పంచుకోబోతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట మీతో చెప్తున్నా. యాక్చువల్లీ యెషయా గ్రంథం నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ 9వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడింది. కుమారుడు అనుగ్రహించబడెను, ఇట్స్ డన్ ఆల్రెడీ, జరిగిపోయిన కాలంగా తెలియజేస్తున్నటువంటి ఒక మాట. యాక్చువల్లీ ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటలు ఏంటంటే, యేసు ప్రభు గారు పుట్టడానికి 700 లేక 800 సంవత్సరాలకు ముందు ప్రవక్త అయినటువంటి యెషయా గారు జీవించినటువంటి ఒక కాలం. సో ఆయన కాలంలో ఆయన ప్రవచన రీత్యా మాట్లాడుతున్నాడు. ప్రవచనము అంటే జరగబోయే దానిని గురించి తెలియచెప్పేటువంటి దానిని ప్రవచనం అంటారు. అప్పుడు ఏమనాలి? ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడును అని అనాలి. బట్ లాంగ్వేజ్ ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుడు చూడండి వ్రాయించినటువంటి ఒక లాంగ్వేజ్ ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను అనేటువంటి ఒక మాటలు అవే ఇక్కడ రాయబడేది. ఈరోజు అందుకని నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులు, నా ప్రియమైన సోదర సోదరిమణులైనటువంటి మీతో నేను పంచుకోగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, క్రైస్తవ పరమైనటువంటి ఒక పదాలు, క్రైస్తవ భాషా పదములు ఇవి ఆల్వేస్ ఎప్పుడు ప్రభు ఎలాగంటారంటే జరిగిపోయిన కాలంగా చెప్తూ ఉంటారు. అయిపోయింది. మన కొరకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు. అనుగ్రహించబడుట అనేటువంటి ఒక మాటకు వస్తే అందులో ఒక చక్కని భావం మనం తెలుసుకోవచ్చండి. ఇవ్వబడి ఉన్నాడు, మన కొరకు ఆయన ఇవ్వబడి ఉన్నాడు, మన కొరకు అనుగ్రహించబడి ఉన్నాడు. అంటే ఇలా ఇవ్వబడుట అనేటువంటిది దాన్నే ఒక విధంగా నేను చెప్పాల్సి వస్తే ఏమంటారంటే, ఈ క్రిస్మస్ అనేటువంటి దానిలో మీ సెల్ ఫోన్ కంటే, మీకు బట్టల కంటే, మీకు బూట్ల కంటే, లేక మీకు ఒక బైక్ కొన్నదానికంటే, లేక మీకు ఒక క్లిప్పులు కొన్నదానికంటే, మీకు ఒక డ్రెస్ కొన్నదానికంటే అతి శ్రేష్టమైనటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే స్వయాన నా ప్రభు రక్షకుడైనటువంటి ఒక యేసుక్రీస్తు వారే. ఈరోజు మీకు అట్టి గిఫ్ట్ నేను ఇస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యేసుక్రీస్తే మన కొరకు అనుగ్రహించబడిన ఆ దేవాతి దేవుని యొక్క గిఫ్ట్. యేసు ప్రభుని గురించి మళ్ళీ ఇంకొక మాట అంటానండి. అక్కడ ఏంటంటే, యేసు దేవుని కుమారుడు, తన అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి
ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను తన అద్వితీయ కుమారుని మన కొరకు అనగా ఈ లోకము కొరకు అనుగ్రహించేను. తన అద్వితీయ కుమారుని, దేవుని యొక్క కుమారుణ్ణి ఆ దేవాతి దేవుడు మన కొరకు ఇచ్చివేశాడు. ఎంత విలువైనటువంటి గిఫ్ట్ అండి. ఈ రోజుల్లో నేను ఆలోచన చేస్తుంటే కొంతమంది నాకు గిఫ్ట్లు ఇచ్చారు, ఇస్తారు కూడా. ఇలాగా క్రిస్మస్ దినాల్లో కొంతమంది అభిమానులు ప్రేరేపించబడినటువంటి వాడు ఏదో ఒకటి ఎలాగ తీసుకొని వస్తారు. బట్ దాన్ని తక్కువగా నేను చూడండి. ఒకవేళ ఒక చిన్న పెన్ను నాకు ఇచ్చిన, ఒకసారి అయితే ఒక కుమార్తె పాపం చిన్నది, తనకు తెలిసినటువంటిది ఒక పెన్ను తీసుకొచ్చి ఇచ్చింది. ఒకసారి ఒక చిన్న కుమార్తె మాకు సండే స్కూల్ సంబంధించినటువంటి ఒక బిడ్డ ఒక కాగితం మీద, ఒక పేపర్ మీద తను చక్కగా పెయింటింగ్ వేసి, చక్కగా అంటే పెద్ద డీసెంట్ ఏం కాదు, ఏదో పెద్ద పెయింటింగ్లకు సంబంధించినటువంటి ఒక పెయింటింగ్ కాదు, తనకు వచ్చిన రీతిగా రంగులు దిద్ది ఆ రంగులతో దానికి ఏదో ఫోటోలాగా ఏదో తయారు చేసి అది తీసుకొచ్చి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుగా నా దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ప్రేమతో నేను తీసుకున్నాను. చిన్న బిడ్డ దగ్గర తీసుకొని తనకు ఒక ముద్దు ఇచ్చి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి అనుకొని చెప్పాను. సో ఎనీ గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ వాల్యుబుల్ గిఫ్ట్. అదొక చిన్న పెన్ను కానివ్వండి, లేక ఒక చిన్న వస్తువు కానివ్వండి, లేక పెద్ద వస్తువు కానివ్వండి, ఖరీదైనటువంటిది కానివ్వండి, ఖరీదు తక్కువైనటువంటిది కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద గివర్. ఆ ఇచ్చేటువంటి వాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప నాకు పెన్ను గిఫ్ట్గా ఇయ్యి, నాకు ఫలానా మొబైల్ గిఫ్ట్గా ఇయ్యి, లేక నాకు ఒక కారు గిఫ్ట్గా ఇయ్యి అని మనం అడిగామనుకోండి, రెడిక్యులస్ అనమాట. అది బాగోదు, అంత మంచిది కాదు. అది అలా అడగకూడదు. మనం అడిగి తీసుకునేటువంటిది అది గిఫ్ట్ అనిపించుకోదు. ఇచ్చేటువంటి ఆయన మనకి ఏది ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, ఈ క్రిస్మస్ దినమున కొరకైనటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువేనండి బాబాయ్. హల్లెలూయా. నా మటుకు నేనైతే ఎక్సైటింగ్ ఉన్నా, హుషారుగా ఉండి అన్న. ఈ లోకంలో దేనికంటే కూడా ఏది ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఏది నాకు ఇవ్వబడకపోయినా, ఒకవేళ క్రిస్మస్ దినాల్లో మేము బాప్టిస్ట్ సంఘాల్లో చేస్తున్నాం కదా, ఒకవేళ ఎవరు మాకు గిఫ్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈరోజు నాకున్న గొప్ప ఆనందం ఏంటంటే నా తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడైనటువంటి యొక్క దేవుడు, మహామహుడైనటువంటి యొక్క దేవుడు, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు, సర్వోన్నతమైన స్థలములో ఉండినటువంటి యొక్క దేవుడు నా కొరకు నేను పుట్టకముందే ఒక గిఫ్ట్ని నా కొరకు ఆయన ఇచ్చివేసినారు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నాకు అనుగ్రహించినటువంటి గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రభువారు. నేను కొనలేను, నేను సంపాదించుకోలేను, నేను డబ్బులు ఇచ్చి సంపాదించుకోలేను, నేను ప్రయాసపడి సంపాదించుకోలేను, నేను శ్రమపడి మంచిగా బ్రతికి మంచిగా జీవించి లేక ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలు లేకుండా జీవించినంత మాత్రాన్ని కూడా నేను ఆ గిఫ్ట్ని సంపాదించుకోలేను. నేను పుట్టక మునిపే, నేను ఇంకా ఈ లోకంలో జన్మించక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆ దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, లోకంలో ఉన్న సకల మానవాళి కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు గిఫ్ట్గా ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ మధ్యలో కొంతకాలం క్రితం మా యొక్క చర్చిలో మనకి గుడ్ సమారిటన్ సంబంధించిన సమారిటన్ పర్స్ అనేది సంబంధించిన క్రిస్మస్ గిఫ్ట్లు అని చెప్పేసి అవి తీసుకొని వచ్చినారు. దేవుని మహాకృపను బట్టి చాలామంది బిడ్డలకి మేము ఆ యొక్క గిఫ్ట్స్ మేము పంచిపెట్టగలిగి ఉన్నాము. అది దేవుని యొక్క కృప. అందులో కొంతమంది ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే, మా ఇంట్లో ఒకరికి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదండి, మిగతా పిల్లలకి ఎందుకు ఇవ్వలేదండి, దెబ్బలాడ్డం మొదలుపెట్టారు. అరే ఏదో దేవుని కృపచేత మన కొరకు అనుగ్రహించబడినటువంటి వాటిని ఇంటికి ఒకటి వచ్చేటట్టుగానైనా కనీసం వీలైనంత మటుకు అందరికీ పంచి పెడతాము కదా అని ఏదో రంగా తయారు చేస్తే, మా ఇంట్లో ఒకడికి ఇచ్చారు, మిగతాడికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి దెబ్బలాడ్డం మొదలుపెట్టారు. ఇంకొకరు మాట్లాడుతూ మా పేరు రాసుకున్నారు కానండి మాకు ఇవ్వలేదు, ఆ రోజున మేము రాలేకపోయాం మాకు పరిస్థితులు బట్టి. కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి సిద్ధాంతం ఏమన్నారంటే, మేము ఇస్తానన్న రోజుని వాళ్ళు వస్తేనే వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వబడుతుంది, లేకపోతే కనుక వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వబడదు, మళ్ళీ అవి తిరిగి మేము ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళ కండిషన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈలోగా మేము ఆ రోజు రానంత మాత్రమే మేము ముందు వచ్చేసి వెళ్ళిపోయాము, మాకు నిద్ర వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటికాడ పడుకోబెట్టాము, లేకపోతే మాకు అలాగే ఇలాగని చెప్పేసి దానికి దెబ్బలాడ్డం మొదలుపెట్టారు. ఒకళ్ళైతే ఏం చేశారంటే, వాళ్ళు తీసుకున్నటువంటి గిఫ్ట్ ఇంకొకళ్ళు తీసుకొని దాన్ని ఓపెన్ చేసినందు చేత, అదిగోండి మా గిఫ్ట్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న అన్నీ తీసేసుకున్నారు, ఆయన మాకు ఇందులో ఏమీ లేకుండా చేశారని దానికి బాధపడిపోతూ వచ్చిన. అరే అప్పుడు నేను అనుకున్నా, ఏముందిరా ఇది మామూలు గిఫ్ట్, ఎక్కడో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు ప్రేమను కనపరచాలని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లకాయలు అయినటువంటి వాళ్ళు రాసుకునే పెన్సిల్స్, వాళ్ళు రాసుకునే కలర్ పెన్సిల్స్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెన్నులు, లేకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టీ షర్ట్లు ఆడిది, ఒక జీన్ ప్యాంట్లు ఆడిది,
అనేది, ఇలాంటివి ఏవేవో మొత్తానికి వాళ్ళకి తోచినటువంటి వాటిని వాళ్ళు పెట్టడం మొదలుపెట్టి ఉన్నారు. అలా పెట్టి వాళ్ళు ఒక గిఫ్ట్గా పంపిస్తే ఇక్కడ మనం దానిలో ఉన్నటువంటిది ఏది దొరికితే తీసుకొని సంతోషించడానికి బదులు ఎంతో గొడవాడుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నా, ఓరే బాబు దీనికే ఎంతలా కలవరపడతారు ఎందుకురా, దీనికి మించిన గిఫ్ట్ మీ కొరకు ఇస్తూ ఉన్నాను. అదేంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినాడు, నేనేమటం కాదులే, దేవుడే నాకు ఇచ్చినాడు, ఆ దేవుడే మీకును అనుగ్రహించినాడు. మన కొనలేనటువంటిది, మనం సంపాదించలేనటువంటిది, ఎక్కడో ఇతర దేశాలకు సంబంధించింది కానటువంటిది, ఇహలోక సంబంధమైనటువంటిది కానటువంటిది ఆ దేవాతి దేవుడు మన కొరకు ఒక బహుమానం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారే బహుమానం అని ఎలా చెప్పగలరు పాస్టర్ గారు మీరు అని ఒకవేళ మీరు ప్రశ్న వేసుకుంటే, కోర్స్ ఒకటి నేను చెప్పాను, ఆయన మన కొరకు అనుగ్రహించబడి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నారు అని చెప్పాను కదా. ఒకనొక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినాల్లో ఆయన సమరయ గుండా వెళుతూ వచ్చినారంట. ఆయన సమరయ గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక చోటుకు వచ్చేసరికల్లా అక్కడ ఒక బావి ఉండినది. ఆ బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన దాహము కొని ఉన్నారు. ఉదయకాలనే నాకు దాహం ఏంటి, ఈరోజు నాకు కాఫీ కావాలనుకున్నా, ఇదిగో ఒక మంచి టీ, మీకు కూడా దేవుడు మంచి గిఫ్ట్లు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక లెట్ మీ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ ఇట్. సూపర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమార్తెలు అనేటువంటి వారు నా కొరకు ఒక మంచి టీ తయారు చేసి ఇచ్చినారు, వారిని నేను దీవించా. నా కొరకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు తిరిగి నేను చేయగలిగినటువంటి పని ఏంటంటే వారిని దీవించడం. దేవుడు మన కొరకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనము చేయగలిగిన పని ఏంటంటే ఆ గిఫ్ట్ కొరకు క్రీస్తుని ఆరాధించడమే క్రైస్ట్ మాస్ అంటేనా. మామూలుగా మనోళ్ళందరూ తెలియక క్రిస్మస్ కిస్మిస్ అని చెప్పేసి అని ఇలాగున వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటుంటారు. డోంట్ స్పీక్ లైక్ దట్ అండ్ అలా మాట్లాడద్దు. క్రైస్ట్ మాస్ అంటే చాలా విలువైనటువంటి పదం అది, క్రీస్తుని ఆరాధించుట. ఇదే ఒకవేళ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సహోదర సహోదరులు కనుక వింటూ అలా ఉంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు మాస్ అంటే ఎంత గౌరవమో చెప్పలేమండి. ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తానా, అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా చర్చిలోనికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే మీరు ఏమైనా మాస్ చేసుకుంటారు ఇక్కడ అని చెప్పేసి అని అడుగుతుంటారు. లేదులేనైనా అంత మాస్ వరకు అంత సమయం కాదు, మేము లోపలికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతామని చెప్తారు. మాస్ అనేసరికి అలా ఎంతో విలువ. వాళ్ళ తలుపులు వేసేసి మనం మాస్ చేసుకోవడానికి కావలసిన సమయాన్ని ఇచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి. సో క్రైస్ట్ మాస్ అనేటువంటి రీతిగా ఉన్న ఆ మాటలో అర్థం ఏంటంటే పుట్టినరోజుని కాదు, యేసుప్రభు పుట్టారు కనుక పుట్టినరోజు పండగ చేస్తున్నాం అనేటువంటిది కాదు, క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే దేవాతి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, యావత్ లోకము కొరకు ఒక బహుమానంగా, ఒక వరముగా దేవుడిచ్చినారు కనుక. సో అక్కడ ఆయన దాహము కొని ఉన్నప్పుడు ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చినారు. ఆమెతో మాట్లాడుతూ మాటలు కలుపుకోవడానికి మొట్టమొదటి ఏమన్నారంటే, అమ్మ కొంచెం టీ తెచ్చి పెడతావా, లేకపోతే కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అనేటువంటి రీతిగా ఆయన అడిగినారు. ఎప్పుడైతే మంచినీళ్ళు ఇస్తామని అడిగారు, ఈయన చూడబోతే యూదుల్లా కనబడ్డారు. వెంటనే ఈవిడంటే మేము సమరయులము కదా, మీరు యూదులు కదా, యూదులు సాధారణంగా సమరయులతో అసలు మాట్లాడరు కదా, సమరయులు అనేటువంటి మేము అంటరాని వాళ్ళ లాంటి వాళ్ళము కదా, అలాంటప్పుడు మా దగ్గర మీరు తినరు తాగరు, అలాంటిది మీరు నన్ను నీళ్ళు ఇమ్మని అడుగుతున్నారేంటి అని చెప్పేసి చాలా అవాక్కైపోయి ఆశ్చర్యపోయిపోయి ఆవిడ అడుగుతుందంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం దగ్గర ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏమన్నారంటే, అమ్మా నీవు దేవుని వరము అంటే గిఫ్టు, నీవు దేవుని వరమును, నీతో మాట్లాడుచున్నటువంటి వారు ఎవరో అదియును నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుండేదానివి, అప్పుడు ఆయన నీకు జీవ జలములనే ఇచ్చి ఉండేవారు. అక్కడ ఒక్క మాటే మనం తీసుకుందాం, అదేంటంటే నువ్వు దేవుని వరమును ఎరిగి ఉంటే. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, అన్ఫార్చునేట్లీ వీ డు నాట్ రియల్లీ అండర్స్టాండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఈ బహుమానం అనేటువంటి ఒక వరాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం, మనం గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి ఒక యేసుక్రీస్తు వారినే మన కొరకు ఒక వరముగా ఇచ్చేశారు. అంతగా కథలు నేను చెప్పడం కుదరదు కానండి, బట్ ఎక్కడో చదివినటువంటిది లేకపోతే విన్నటువంటిది ఒక విషయం నేను మీతో పంచుకున్నా. అదేంటంటే ఒకనొక సమయంలో ఒక ఆయన ఒక వాచ్మ్యాన్గా లేకపోతే ఒక గేట్ మ్యాన్గా ఉండినటువంటి ఒక ఆయన ఒక దేశంలో ఎక్కడోగా నాకు అంతగా తెలియదులేండి. సో ఆయన తన యొక్క కుమారుడిని అక్కడ తీసుకుని వచ్చినాడు. కుమారుడు వచ్చి వాళ్ళ నాన్నగారు ఉంటుండగా ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఈలోగా ట్రైన్ గురించినటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఇది ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్, అది
దాన్ని ఏం చేయాలంటే ఇలా దించాలి. అప్పుడు అది రైల్వే ట్రాక్ కింద వస్తుంది అనమాట. అప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతున్న తర్వాత ఈ కింద ఉన్నటువంటి నీళ్ళలో నుంచి పడవలు ఓడలు వెళ్ళడానికి మళ్ళీ ఈ బ్రిడ్జిలో పైకెత్తాడు. ఈలోగా ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో ఈయన ఆ బ్రిడ్జిని దించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈలోగా అవతల పక్క నుంచి ట్రైన్ కోత వేసుకుంటూ వస్తూ ఉంది. ఈయన దగ్గరగంట వచ్చేస్తుంది. ఈలోగా దగ్గరగంట వచ్చిన తర్వాత ఆ చైన్ మధ్యలో, ఆ లింక్ మధ్యలో తన యొక్క ఒక్కగానొక్క కుమారుడు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆ కుమారుని కేక విన్న వెంటనే ఈ తండ్రి ఒకవేళ గనక ఆ బ్రిడ్జిని దించకుండా ఆపి దాన్ని మళ్ళీ వెనక్కి గనక పైకి పంపించడానికి అన్నట్టుగా ట్రై చేస్తే ఈలోగా ట్రైన్ వచ్చేస్తుంది. ఆ ట్రైన్ వచ్చేస్తే అది తిన్నగిలాక సముద్రంలో పడమే, మొత్తం బోగీలన్నీ కూడా మునిగిపోయి అందరూ చచ్చిపోతారు. కొన్ని వందల మంది ప్రజలు ఆ ట్రైన్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటిది. ఇక ఏం చేయాలో తోచలే. ఒక క్షణం ఆలోచన చేశాడు. తనకున్నది ఒక్కగానొక్క కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడు ఆడుకుంటూ వాటి ఇరుకున పడి ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. ఈ తండ్రి సార్ ఆపలే. ఆ గేట్ అలా తెంచడం మొదలుపెట్టినాడు. వాటి మధ్యలో నలిగిపోయి నాన్న అని బహుశా ఆ పిల్లవాడు కేకలు వేస్తుంటే ఆ కేక వింటున్నాడు. కానీ ఈయన అలాగనే కఠినం చేసుకొని ఆ బ్రిడ్జి దించేశాడు. ఆ బ్రిడ్జి మీద నుంచి ట్రైన్ వెళుతున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆటలాడుకుంటున్నారు. చెనక్కాయలు తినేవాళ్ళు చెనక్కాయలు తింటున్నారు, కేరింతలు కొట్టేవాళ్ళు కేరింతలు కొడుతున్నారు, పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడుతున్నారు. మామూలుగా ఉండినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు ప్రయాణం చేసుకొని వెళుతూ ఉన్నారు. కానీ దట్ కాస్టెడ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ కదా. తనకున్న ఆ ఒక్కగానొక్క కుమారుడు ఆ బ్రిడ్జి దించుతోటాడుగా అందులో నలిగిపోయాడు. ఆ తండ్రి కుప్పకూలిపోయినాడు. కానీ మన తండ్రి ఆయన ఇష్టపూర్వకంగా తన కుమారుడిని ఇచ్చినాడండి. ఆయన ఇష్టపడి మన కొరకు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించి ఉన్నారండి. మన కొరకు కేవలం పుట్టడం కొరకు మాత్రమే కాదు. చాలాసార్లు మనం క్రిస్మస్ అనుకున్నప్పుడు యేసు ప్రభు పుట్టారని చెప్పేసి పాటలు మాత్రమే మనం పాడుకుంటాం. కానీ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా ప్రియ స్నేహితులారా, మన కొరకు ఈ లోకంలో జన్మించిన యేసయ్య కేవలం జన్మించుట కొరకు మాత్రమే పుట్టలే. క్రిస్మస్ అని చెప్పేసి ఒక పండుగ చేసుకుంటే కొరకు మాత్రమే పుట్టలే. లేదా ఆయన పుట్టారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, పాటలు పాడుకోవడానికి మాత్రమే ఆయన ఈ లోకంలో పుట్టినటువంటిది కాదు. ఆయన పుట్టింది ఎందుకొరకనంటే మన కొరకు ఒక బహుమానముగా ఇవ్వబడిన ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి 2000 సంవత్సరాల క్రితం నా కొరకు, మీ కొరకు, మనందరి నిమిత్తమై ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఆయన పెట్టడానికి వచ్చినారు. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఆ పిల్లవాడు నాన్న అని ఏడ్చుంటాడు. భౌషిక తండ్రి కూడా అయ్యో నా కొడుకా అని చెప్పేసి అని ఏడ్చుంటాడు. కానీ అక్కడ బైబిల్లో వ్రాయబడిన మాటలు బట్టి మనం చూసినట్లయితే ఆయన వధింపబడ్డానికి వెళ్ళి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఆయన నోరు తెరవలేదంటండి. ఆయనను కొరడాలతో కొట్టి ఉన్నారు. ఆ యేసు ప్రభువాన్ని గెడ్డ పట్టుకొని పీకి ఉన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఉన్నారు. పిడిగుద్దులతో ఆయనను గుద్ది ఉన్నారు. తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి ఉన్నారు. దిగంబరత్వం గుండినట్లుగా ఆయన వస్త్రములను ఊడబీకేశారు. సిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ సిలువ మ్రాణ మీద ఆయనను వ్రేలాడదీసినప్పుడు ఎంతటి అవమానం, ఇదంతా ఎందుకు భరించారు అంటే నా కొరకు, మీ కొరకు. హై ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ దినాన్ని యేసు పొందినటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాట్ ఏ వాల్యుబుల్ గిఫ్ట్ అనేటువంటిది మనం తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఆక స్త్రీ అనుకుంటూ ఉంది కదా, సమరయ స్త్రీ అనుకుంటూ ఉంది, నీవు యూదుడవు, నీ కులం వేరు, మా కులం వేరు. నువ్వు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి, మేము అంటరాని జాతికి సంబంధించినటువంటి వాళ్ళం. మా దగ్గర మీరు నీళ్లు తాగరు, మా దగ్గర మీరు భోజనం చేయరు. అలాంటప్పుడు మీరు మా దగ్గర మంచినీళ్ళు అడుగుతున్నారు ఏంటని చెప్పేసి అంటే ఆయన అంటాడు, అమ్మా దేవుని వరం ఏంటో నువ్వు తెలుసుకొని అంటే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి. ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న సకల మానవాళి కొరకు ఆయన ఒక బహుమానముగా ఆయన అనుగ్రహించబడినటువంటి ఒక బహుమానం అండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ స్నేహితులరా, మీతో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు ఇవి. యేసు నా కొరకే, మీ కొరకే ఆయన ఈ లోకంలోనికి పంపబడి ఉన్నారు. ఒక బహుమానంగా ఇవ్వబడి ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తున్నది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరము పరములో నుండి మనకు అనుగ్రహించబడింది. పరలోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి వలన మనకు అనుగ్రహించబడినటువంటిది. హాయ్ ఫ్రెండ్స్, వాట్ ఎల్స్ గిఫ్ట్ యూ నీడెడ్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు ఈ క్రిస్మస్ దినాలలో బహుశా ఎవరో మనకి ఏదో గిఫ్ట్ తేవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరో మనకి గిఫ్ట్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈవెన్ దైవ సేవకులంగా మనం కూడా, నా మాటలు వింటున్న ఒకవేళ దైవ సేవకులు, సంఘం నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. నేను పనిచేస్తున్నటువంటి సంస్థ నాయకులు మాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం.
సంవత్సరం పొడుగునే నేను పనిచేశాను, సంవత్సరాకన్నా అందరికీ గిఫ్ట్లు ఉంటాయి, అందరికీ గిఫ్ట్లు ఇవ్వబడుతూ ఉంటాయి, నాకెవరూ గిఫ్ట్ తేలేదే అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారా? నాకెవరూ ఏ గిఫ్ట్ ఇవ్వలేదని మీరు అనుకుంటూ ఉన్నారా? కనీసం ఒక షర్ట్ అయినా నాకు కొని పెట్టలేదు, కనీసం ఒక పెన్ అయినా నాకు ఇవ్వలేదు, కనీసం పోనీ ఇంత రూపాయలైనా ఒక గిఫ్ట్గా కవర్లో పెట్టి నాకు ఇవ్వలేదని ఒకవేళ వాపోతూ ఉండి అన్నారా? ఈరోజు నేను చెప్తున్నా, ఒక దైవ సేవకుడుగా నేను చెప్తున్నా, దేవుని యొక్క సేవలు ఉంటున్నవాడుగా చెప్తున్నాను, లీస్ట్ బాదర్డ్ ఆఫ్ సచ్ గిఫ్ట్స్ అండి. ఒకవేళ మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈరోజు నేను అంటాను, నా దేవుడు నా కొరకు ఆల్రెడీ ఇచ్చేసాడండి గిఫ్ట్. యేసు ప్రభువే నాకున్న గిఫ్ట్. ఈ గిఫ్ట్లు ఏముందండి, ఈ బాక్స్లు ఏముందండి, ఇందులో ఉన్నటువంటి వస్తువులు ఏముందండి, ఇందులో ఉన్నటువంటి బట్టలు ఏముందండి? ఒకవేళ 5,000 రూపాయలు కావచ్చు, లేకపోతే 10,000 రూపాయలు కావచ్చు, లేకపోతే ఇంకా అధికమైనటువంటి ఖరీదు పెట్టినటువంటిదిగా తీసుకుని వచ్చి ఉండవచ్చు. డజంట్ మ్యాటర్, ఇవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికినప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉండినాడండి. ఆయన అన్నీ కలపబడతాయండి. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ దిస్ ఎర్త్లీ గిఫ్ట్స్. భూ సంబంధమైనటువంటి గిఫ్ట్స్ వచ్చినా రాకపోయినా అది కాదు నాకు కావాల్సింది. ఈరోజు నా సంతోషం ఏంటంటే, నా కొరకు నా తండ్రి అయిన దేవుడు, ఆయన నేను పుట్టక మునిపే నా కొరకు ఒక విలువైన బహుమానాన్ని ఇచ్చినారు, శ్రేష్టమైనటువంటి ఒక బహుమానం ఇచ్చినారు, అతి శ్రేష్టమైనటువంటి ఒక బహుమానాన్ని నా కొరకు ఇచ్చినారు. ఆ యొక్క బహుమానం ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన నా కొరకు చనిపోవడానికి లోకంలోనికి వచ్చినారు, నా కొరకు అనేకమైన అద్భుతములను చేయడానికి వచ్చినారు. ఆయన కేవలం నా కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదండి, తన జీవాన్ని ఆయన నాకు అనుగ్రహించినారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగు చేయటకును నేను వచ్చి ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి అయిన జీవాన్ని కలుగు చేయడానికి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని బట్టి. నా జీవితంలో నేను ఆలోచన చేసుకుంటే ఎప్పుడో చచ్చిపోవలసినటువంటి వాడిని, పుట్టినప్పుడే చనిపోవలసినటువంటి వాడిగా పరిగణించబడినటువంటి వాడిని. నా తల్లి చెప్పారు అదేంటంటే, నేను ఒక శవంలాగానట్టుగా తల్లి చేతిలో ఉంచబడినప్పుడు, ఆమె ట్రైన్లో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవేత్తలు ఉన్నటువంటి బిడ్డలు ఒక శవాన్ని తీసుకుని వెళ్తున్నామనంటే మైలైపోయింది అనుకొని ఆ భోగిలోంచి జనాలు దిగిపోతారని అలాగే చేతిలో పట్టుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇక్కడికి వెళ్ళేదాకా, శ్రీకాకుళం వెళ్ళేదాకా కాస్త ప్రాణం ఉన్నట్టుగా ఉంచున్నాయని, అక్కడికి వెళ్ళాక సమాధి చేసేస్తామని చెప్పేసి నా గురించి అనుకున్నారు. ఎన్నో ప్రమాదాలు నా జీవితంలో, ఎన్నో ప్రాణాపాయకరమైనటువంటి ప్రమాదాలు. ఈ రోజు వరకు నేను జీవిస్తూ ఉన్నాను అంటే ఒకటి నేను చెప్పగలను, నా ప్రభు నా కొరకు ఇచ్చిన ఒక బహుమానం, నా తండ్రి అయిన దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి ఒక బహుమానమైన యేసు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తన యొక్క జీవాన్ని సమృద్ధి అయిన జీవముగా నాకు అనుగ్రహించి నన్ను బ్రతికించాడు. ఈరోజు నేనేం చేస్తున్నా, మీ ముందుకు వచ్చి ఈ గిఫ్ట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మన కొరకు గిఫ్ట్గా ఇవ్వబడిన యేసుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ క్రిస్మస్ దినాల్లో నా ప్రియ స్నేహితులారా, అమ్మ నాన్నలు మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ మన కుటుంబీకులు మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒక సహోదరి, అమ్మ మీ ఆయన గారు నీకు ఏదైనా గిఫ్ట్ కొనకపోయినా, బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు నేను ఎంత చేస్తున్నానండి కుటుంబానికి, మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ, అరే డాడీకి ఏదైనా కొనాలి అనేటువంటి ఒక ఆలోచన కనీసం వాళ్ళకి లేదండి అని మీరు కలవరపడిపోతున్నారు. డోంట్ వర్రీ అండి, మీకు మీ కుటుంబానికి అంతటికి మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానం ఏమిటంటే, మన ప్రభు రక్షకుడైనటువంటి ఒక యేసుక్రీస్తు వారినే దేవుడు మన కొరకు బహుమానంగా ఇచ్చినారు. ఈరోజు మనం ఏం చేద్దాం, విశ్వాసంతో తీసుకుందాం, విశ్వసిద్దాము, తీసుకుందాము, దట్స్ ఇట్ అండి. ఎందుకంటే ఇట్స్ ఎ గిఫ్ట్. మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటిది కాదు, లేకపోతే మనం డిమాండ్ చేసి నా కొరకు యేసుప్రభు నీ దేవుడా అని చెప్పేసి నేను అడిగి తీసుకునేది కాదు. ఆయన గిఫ్ట్ గివర్, ఇచ్చినటువంటి వాడు ఆయన. ఆ స్మాల్ బాక్సెస్ వచ్చినప్పుడు అమెరికాలో ఎక్కడో పిల్లలైనటువంటి వాళ్ళు వాళ్ళకి కలిగిన ప్రేరేపణ కొలిది అందులో ఒక డ్రెస్ పెట్టి ఉండొచ్చు, ఇంకోటి పెన్సిల్ పెట్టి ఉండొచ్చు, ఇంకోటి పెన్ పెట్టి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా వస్తువు పెట్టి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక మంచి డాలర్ చెక్ ఏదన్నా ఒక $5 $10 అనేటువంటి రీతిగా కూడా ఒకవేళ పెట్టి ఉండొచ్చు కాక. అది ఇచ్చినటువంటి వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు అదిగో వాడికి డాలర్కి అయితే ఉందండి, నాకెందుకు లేదు, వాడికి అందులో డ్రెస్ ఉందండి, నాకెందుకు డ్రెస్ లేదు, వాడికి అందులో చక్కనటువంటి ఆట వస్తువు ఉందండి, నాకెందుకు లేదని చెప్పేసి అంటే నువ్వు అది అడగలే. మనం నీకు ఏది గిఫ్ట్గా వచ్చిందో అది గిఫ్ట్ తీసుకొని సంతోషించి ఊరుకుంటామే మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్లో. అలాగే మనకి ఇవ్వబడినటువంటి పరిపూర్ణమైన శ్రేష్టమైన గిఫ్ట్ ఆ యేసుక్రీస్తు ప్రభువారే.
ఎప్పుడైతే యేసు అనే గిఫ్ట్ మనం తీసుకుంటామో ఆయనలో అనేకమైనటువంటి గిఫ్ట్స్ మనం పొందుకోగలుగుతున్నాం. యేసు క్రీస్తు నందు మనకు దొరికేటువంటి గిఫ్ట్స్ ఎంత అంతా కాదండి బాబాయ్ గాను, మామూలు విషయాలు కాదండి, లాక్ సంబంధమైన విషయాలు కావండి. మనం పొందుకోలేనివి, మనం కొనుక్కోలేనటువంటి అమూల్యమైనటువంటి గిఫ్ట్స్ యేసులో మనకి ఇవ్వబడుతున్నాయి. ఈ రోజుని అట్టి యేసుక్రీస్తు అనే క్రిస్మస్ గిఫ్ట్గా, ద రియల్ క్రిస్మస్ గిఫ్ట్గా మీ చేతుల్లో నేను పెడుతూ ఉన్నా, మీ హృదయంలోనికి నేను ప్రకటిస్తూ ఉన్నా. నేను ఇలా పలుకుతూ ఉంటుండగా, నేను ఇలా మాట్లాడుతూ ఉంటుండగా నా ప్రియ స్నేహితులారా, యేసు మన ఇంటిలోనికి వచ్చినారు. మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి చిన్న బాలుడిగా పశువుల పాకలో జన్మించి జీవించి మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడే ఆయన మహిమ దేహముతో మహిమ రూపముతో ఉండినటువంటి యేసయ్య ఇప్పుడు మన ఇంటిలోనికి వచ్చినాడు. నాలో ఉన్నారండి ఆయన, నేను నమ్ముతూ ఉన్నా, నా హృదయం అందు నేను విశ్వసిస్తున్నా. ఆయన నాలోనికి వచ్చిన ఈరోజు నాకు ఇంకేం అక్కల, ఏదున్నా లేకపోయినా ఐ డోంట్ కేర్, దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే నా యేసు అనే గిఫ్ట్ని నా తండ్రి అనే దేవుడు నాకు ఇచ్చాడు, అది నాకు చాలండి. యేసులో మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్ వస్తాయి. దాని గురించి నేను అడగాల్సిన పనిలే, దాని గురించి ఏడవలసిన పనిలే, దాని గురించి ఎదురు చూడాల్సిన పనిలే. ఆల్రెడీ నా కొరకు ఇవ్వబడిన గిఫ్ట్ అయినటువంటి యేసుని నేను కలిగి ఉన్నా. అదే యేసుని ఈరోజున మీకు కూడా నేను ప్రకటిస్తున్నా. యేసు మీ ఇంటిలోనికి వచ్చినారు, యేసు మీ జీవితంలోనికి వచ్చినారు. ఈ యేసే దేవుడు మన కొరకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన, ఉన్నతమైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన గిఫ్ట్గా ఆ తండ్రి అయిన దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మనకిచ్చారని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతి ఆగానే చెల్లించుకుందాం. తండ్రి నీకు వందనాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో నాయన సాధారణంగా మేమందరూ కూడా అనుకుంటూ మాకేదైనా గిఫ్ట్ ఉందా, మాకేదైనా గిఫ్ట్ వచ్చిందా, మాకెవరైనా గిఫ్ట్ ఇచ్చారా, మాకేదైనా గిఫ్ట్ ఇస్తారా అనేది మానవ టెండెన్సీ, మా మానవ నైజం, మా మానవ హృదయాల్లో ఉండేటువంటి ఆలోచన. కానీ దినాన్ని మా ప్రభా మీకు మించిన గిఫ్ట్ మాకు ఇంకేం కావాలనైనా యేసు క్రీస్తులో మాకు సర్వము ఇవ్వబడినది నాయన. మీరు లోకంలో మానవుడిగా పుట్టడం మాత్రమే కాదు నా ప్రభా, 2000 సంవత్సరాల క్రితమే నేను ఇంకా పుట్టక మునిపే మీరు నా కొరకు ఈ లోకంలో గిఫ్ట్గా వచ్చి, నా కొరకు మీరు గిఫ్ట్గా పుట్టి, నా కొరకు సిలువ దగ్గరికి వెళ్ళి సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి మీ జీవాన్ని సమృద్ధి అనే జీవముగా నాకు అనుగ్రహించి, అబ్బా ఎన్ని విషయాలైనా ఎంతెంత అద్భుతమైనటువంటి కార్యాలన్నా మీరు చేస్తున్నటువంటి అట్టి గిఫ్ట్గా మా కొరకు అనుగ్రహించబడిన యేసయ్యా నీకు వందనాలు. అట్టి గిఫ్ట్గా మాకు యేసుక్రీస్తువుని అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి అయిన దేవా నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఇది నా మాటలు వింటున్నాం మేమందరం కూడా గిఫ్ట్గా మా కొరకు ఇవ్వబడిన యేసుని మేము కలిగిన వారమేండి. యేసులో మేము ఆనందించడానికి, యేసులో మేము సంతోషించడానికి, యేసులో సర్వము మేము కలిగి ఉండడానికి అలాంటి ధన్యత నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన యొక్క కుటుంబంలాకు ప్రభు చేత మనకు అనుగ్రహించబడిన గిఫ్ట్గా, వరముగా యేసును మనము కలిగి ఉండి సకల సంతోషములతో మనం ఉండినట్లు సదా తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వెల్ ఫ్రెండ్స్, ఈ దినాన్ని క్రిస్మస్ గిఫ్ట్గా నేను మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన గురించినటువంటి ఈ సత్య సువార్తను తెలియజెప్పి ఆ యేసే నాకు ఇవ్వబడిన గిఫ్ట్ అని, మీకు ఇవ్వబడిన గిఫ్ట్ అని ఆ యేసుని మీకు పరిచయం చేసా. ఈ గిఫ్ట్ తీసుకొని విలువైన గిఫ్ట్ని మీరు కలిగి ఉండండి. ఆ గిఫ్ట్ అయినటువంటి యేసులో సకలమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుందరు. కానీ మీరు పొందుకున్న అనుభవాలు, మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేక ఈ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ నన్ను సంప్రదించాలని కోరుకున్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
నా ప్రియ స్నేహితులరా, ఇట్టి బహుమానమైనటువంటి ఒక యేసును కలిగి ఉండి హ్యాపీగా మన క్రిస్మస్ను జరుపుకుందాం. సకలమైనటువంటి ఒక బహుమతులు ఆ యేసులోనే ఇమర్చబడి ఉన్నవి గనక యేసులో మనం ఆనందిద్దాం. మరలా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఇట్టి బహుమానమైనటువంటి ఒక యేసుని కలిగినటువంటి వారుగా మిమ్మల్ని దీవిస్తూ, మనకు బహుమానంగా ఈ లోకంలోనికి వచ్చిన ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.